ఓం సాయిరామ్. బిడ్డ, 17వ తారీఖు తొలి ఏకాదశి రోజున ఇలా చేయి, నీకంతా మంచి రోజులే వస్తాయి అని బాబావారు చెప్తున్నారండి. జూలై 17వ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది. ఈ ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. సాధారణంగా ఏకాదశిలో అనేవి నెలలో 2 సార్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. కానీ అన్ని ఏకాదశుల్లోకెల్లా తొలి ఏకాదశి అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. ఎందుకు అంటే తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటిది. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుని 4 నెలల పాటు గాఢమైన యోగ నిద్రలో ఉంటారు అని, మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేలుకొని తిరిగి వస్తారు అని శాస్త్రాలు పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటే కడతారో అలాంటి వారికి తిరుగులేని రాజయోగము అనేది పట్టి తరగని ఐశ్వర్యము అనేది లభిస్తుంది. కటిక దరిద్రుడు కూడా అపర కుబేరుడు అవుతారు అనే శాస్త్రాలు చెబుతున్నాయి. కోటి జన్మల పుణ్య ఫలితము కూడా లభిస్తుందట. మనం ఎప్పుడూ కూడా దైవ అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము కదండి. అంతేకాదు మన ఇంటి సింహద్వారానికి ప్రత్యేక స్థానము అనేది ఉంటుంది. అంతేకాదండోయ్, ప్రత్యేక స్థానంతో పాటు మన భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారము కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటి గుమ్మానికి ఇవి కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఆ డబ్బుకి అనేది లోటు లేకుండా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. అయితే మనకు ఎప్పుడూ కూడా ఆ ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అంటే ఇంటి గుమ్మానికి మర్చిపోకుండా ఇది ఒక్కటి కట్టండి. తొలి ఏకాదశి రోజున చేసే ప్రతి పూజకి అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల జన్మజన్మల దరిద్రాలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. మన ఇంటి సింహద్వారానికి వాస్తుశాస్త్రం ప్రకారము చాలా గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఎందుకు అంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, అలానే చెడు అనేది రావాలి అన్నా ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం నుండే వస్తుంది. అందుకే ఇంటి యొక్క సింహద్వారానికి ప్రధానమైనటువంటి పాత్ర అనేది ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారము గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రంలో గుమ్మము అనేది 16 రకాలుగా విభజించబడుతుంది. గుమ్మం దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తూర్పు వైపు ఉండే గుమ్మం, అలానే ఉత్తర వైపు, తూర్పు వైపు, అలానే దక్షిణ వైపు, ఈ 3 వైపులా ఉండే ఇల్లు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది అని శాస్త్ర పండితులు కూడా వివరిస్తున్నారు. అయితే మన ఇంట్లోకి చెడు శక్తి వచ్చే ముందు ఇంటి గుమ్మం దగ్గర మనము ఈ ఒక్కటి అంటే ఇది మన గుమ్మానికి ఇప్పుడు చెప్పుకోబోయేది ఎవరైతే కడతారో అది కడటం వల్ల ఇంట్లోకి చెడు శక్తి రాదు, లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. భారతీయులు గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగల్లో తొలి ఏకాదశి కూడా ఒకటి. ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. వైష్ణవ ఆలయాలకు వెళ్ళి పేలాల పిండిని ప్రసాదంగా తీసుకొని స్వీకరిస్తారు. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి అనే ఆచారం కూడా ఉంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మానికి ద్వారానికి మామిడి తోరణాలు అనేవి ఉండాలి కూడా. ఇది మనకు పండగ వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు ఆరోగ్యరీత్యా కూడా ఎంతగానో మనకి మేలు అనేది చేస్తుంది.
తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను వేసుకొని స్నానము అనేది చెయ్యాలి. ఎందుకు అంటే తులసి చెట్టుని విష్ణుమూర్తితో సమానంగా మనము భావిస్తూ ఉంటాము. తులసి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి కాబట్టి తులసి ఆకులో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అలానే చెడు బ్యాక్టీరియాని కూడా తొలగించి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. నరాలను షార్పుగా చేస్తాయి. అంటే మనకు చాలాసార్లు లేజీగా ఉంటుంది, ఏ పని చేయాలి అనేది అనిపించదు. కానీ ఇలా తొలి ఏకాదశి రోజున నీటిలో తులసి ఆకులను వేసుకోవడం వల్ల బద్ధకము అనేది తొలగిపోతుంది. శరీరానికి కొత్త ఉద్దేశంతో పాటు మనము ఏదైనా సాధించాలి అని కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అవి విజయానికి దారిని కూడా తీస్తాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని స్నానము అనేది చేయాలి. అదేవిధంగా మనము స్నానము అనంతరము ఉతికిన శుభ్రమైన దుస్తులను, పసుపు రంగు దుస్తులను కూడా ధరించాలి. వాటి వల్ల అలానే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పేలాల పిండిని విష్ణుమూర్తికి పెట్టి తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగించి తులసి మాలను కట్టి ఆ మాలను విష్ణుమూర్తికి సమర్పించి పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ పానకంలో తప్పనిసరి తులసి ఆకులను వేయాలి. తొలి ఏకాదశి అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి ముఖ్యమైన పండుగ. తొలి ఏకాదశి రోజున ఇల్లంతా సందడిగా తీపి వంటలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ, వైష్ణవ ఆలయాల్లో అయితే చాలా సందడిగా ఉంటుంది. అంతేకాదు వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తిని తులసిమాల రంగురంగుల పూలతో అలంకరిస్తూ పేలాల పిండిని ప్రసాదంగా పెట్టి ఆ రోజు మొత్తము శ్రీ విష్ణుమూర్తి యొక్క నామస్మరణలు భజనలతో ఆలయాలు మొత్తము కూడా ఎంతో సందడిగా మారిపోతాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజున చేసే పూజలకి ఎక్కువ పుణ్య ఫలితము అని కూడా లభిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆషాఢ మాసంలో వచ్చిన తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి మర్చిపోకుండా ఈ ఒక్క మూటను కట్టండి. డబ్బు, అదృష్టము మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడుగా అవుతాడు, అదృష్టాన్ని పొందుతారు. అంతేకాదు ఇంట్లో మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి. అవి మనము ఎదగడానికి ప్రేరేపించకుండా మన ఎదుగుదలని ఆపడానికి రకరకాల సమస్యలను కూడా తెచ్చిపెడతాయి. అవి మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ పరోక్షంగా మనకు ఎంతగానో హాని అనేది కలిగిస్తూ ఉంటాయి. అంతేకాదు మనపై చెడు కన్ను ఉన్న, నరదృష్టి ఉన్న, నరుల యొక్క చెడు ఏడుపు ఉన్న జీవితంలో ఎదగలేము. ఆ ఏడుపు ఇంటికి తగిలినా, మనుషులకు తగిలినా అవి ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన సమస్యను అనేవి మనకి తెచ్చి పెడుతూనే ఉంటాయండి. ఇక ఇలా మన కంటికి కనిపించని చెడు శక్తుల యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవటానికి ఈ మూట చాలా బాగా ఉపయోగపడుతుంది. గుమ్మం దగ్గర ఉండే 2 గ్రహాలు అనేవి వాటి నుండి నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటానికి కూడా ఈ యొక్క మూట అనేది మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వాస్తుపరంగా గుమ్మానికి ఈ యొక్క మూటను కట్టడం వల్ల మన ఇంట్లోకి శుభసూచకాలు కూడా వస్తాయి. దైవానుగ్రహము అనేది కూడా లభిస్తుంది. దైవశక్తితో ధనవర్షము కురుస్తుంది. సిరి సంపదలు కూడా పెరుగుతాయండి. కష్ట నష్టాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో ఎక్కువ అన్యోన్యత అనేది పెరుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇంతకీ ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ నెల జూలై 17వ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది. బుధవారంతో ఏకాదశి కలిసి రావటము అనేది మహావిశేషము అని చెప్పుకోవచ్చు. ఈ బుధవారంతో తొలి ఏకాదశి కలిసి వస్తుంది. అంటే విష్ణుమూర్తికి
అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా పరిగణింపబడుతుంది. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మనం ముందుగా చెప్పుకున్నట్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రము అనేది చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి తరువాత స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని స్నానం చేసి పసుపు రంగు దుస్తులను మనము ధరించాలి. శుభ్రంగా ఉండాలి. తప్పకుండా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మంచి కోరి చేసే పరిహారాలకి పూజలకి అయినా సరే ముఖ్యమైనటువంటి రోజులు వ్రతాలు నోములకైనా ఉతికిన శుభ్రమైనటువంటి చినుగులు లేకుండా ఉండే దుస్తులను ధరించడం వలన దైవ అనుగ్రహము అనేది లభిస్తుంది. ఇలా ఉతికినటువంటి శుభ్రమైన రంగు దుస్తులను ధరించి పూజ గదిలో లక్ష్మి అలానే నారాయణుల యొక్క విగ్రహాలు ఉంటే వాటికి అభిషేకం చేసి పూజ గది మొత్తము కూడా శుభ్రం చేసి దీపాలను వెలిగించి ధూపాలను వేసి విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకర్పూర హారతిని సమర్పించి రాగి ఆకులో పచ్చకర్పూరాన్ని పెట్టి ఆ పచ్చకర్పూరం పైన 5 యాలకులను పెట్టి స్వామివారిని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా కూడా నెరవేరుస్తారు. తర్వాత ఇక రాత్రి 12 గంటల లోపు అంటే తొలి ఏకాదశి రోజు రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ మూటను మనము కట్టవచ్చు. ఇలా ఈ మూటను గుమ్మానికి కట్టడం వలన ఇంట్లోకి లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా భూలోక సంచారణ చేస్తారు. కాబట్టి తొలి ఏకాదశి రోజున చేసే పూజలకి ఎక్కువ పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. అయితే మరి తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ పసుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయలు వేయాలి. తరువాత అందులో ఖచ్చితంగా ఒక చిన్న పట్టిక ముక్కను అలానే పచ్చకర్పూరాన్ని వేయాలి. ఈ పట్టిక అనేది గోరన్నర దృష్టిని అయినా అంతేకాదు ఎంత ఘోర దృష్టి దోషాన్ని నరుల ఎడుపుని అయినా సరే తొలగించగలిగే శక్తి అనేది కలిగి ఉంటుంది, కాపాడుతుంది పట్టిక. అందుకే పట్టికను వ్యాపార స్థలంలో తప్పకుండా పెడుతూ ఉంటారు. ఇలా ఈ ప్రత్యేకమైన తొలి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ, పట్టిక, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి మూటలుగా కట్టి ఆ మూటను విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టి మీ మనసులో ఉండే కోరికను కోరుకోండి. ఇలా చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ కోరికను ఆ దైవము నెరవేరుస్తుంది. అంతేకాదు మీ యొక్క దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కలుగుతుంది. అయితే ఈ విధంగా మీరు మీ మనసులో ఉండే కోరికను చెప్పుకున్నాక ఆ మూటను తెచ్చి ఇంటి సింహద్వారానికి బయట వైపున కట్టండి. ఇలా తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఈ మూటను కట్టడం వల్ల ఘోర పిశాచి అయినా ఘోర నరక బాధలు అయినా కూడా తప్పుతాయి. ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి దైవశక్తి వస్తుంది. చెడు బాధలు దుష్టశక్తుల ప్రభావం నుండి బయటకు వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో సిరి సంపదల వర్షము అనేది మనకి కురుస్తుంది. తెలుసుకున్నారు కదా. తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఈ మూటను కట్టి మీ యొక్క దరిద్రాన్ని అంతా కూడా బయటకు తోసేసి ఇక మీ జీవితం అంతా కూడా లక్ష్మీదేవిని ఆహ్వానించి మీ ఇంట్లో సిరుల పండుగ జరుపుకునేలాగా చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో మంచి రాజయోగము కలిగి సిరి సంపదలు అనేవి మీ ఇంటికి వస్తూనే ఉంటాయండి. ఇలాగ మీరు తప్పకుండా చేసి చూడండి. మీ జీవితంలో మంచి మార్పులు కలుగుతాయని బాబావారు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. కనుక తప్పకుండా అందరూ కూడా నేను చెప్పిన విధంగా గుమ్మానికి కట్టండి. మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తప్పకుండా కలుగుతాయండి. ఓం సాయిరామ్.